ఈ వీడియోలో డెబ్యూటాంట్ డైరెక్టర్ ఆల్విన్ హెన్రీ గారి దర్శకత్వంలో మాళవిక మోహనన్ మరియు మాథ్యూ థామస్ గారు నటించిన మలయాళ రొమాంటిక్ డ్రామా క్రిస్టీని సమీక్షిద్దాం. ఈ మూవీని మీరు కూడా చూడాలనుకుంటే తెలుగు డబ్డ్ వర్షన్ సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై స్ట్రీమ్ అవుతోంది, చూడొచ్చు. ముందుగా కథ విషయానికొస్తే రాయ్ +2 చదువుతున్న ఒక లేజీ స్టూడెంట్. చదువు నెగ్గొట్టి బలాదూరుగా గడిపేస్తుంటాడు. ఎలాగైనా ఎగ్జామ్స్ పాస్ చేయించాలని పాపం పెద్దోళ్లు బలవంతంగా దగ్గరే ఉన్న స్కూల్ టీచర్ క్రిస్టీ దగ్గరికి ట్యూషన్ కోసం పంపిస్తారు. కొంతకాలం అంతా నార్మల్ గానే సాగుతుంది. కానీ నెమ్మదిగా రాయ్ కి వయసులో పెద్దదైన క్రిస్టీ పట్ల అట్రాక్షన్ మొదలవుతుంది. ఆపై రాయ్ తన ఫీలింగ్స్ ని క్రిస్టీకి చెప్పాడా, చెప్తే క్రిస్టీ ఎలా రియాక్ట్ అయ్యింది, చివరికి ఏం జరిగింది అనేదే మిగతా సినిమా. ఇక కథనం మరియు దర్శకత్వం విషయానికొస్తే స్టార్టింగ్ లోనే గొప్పగా చెప్పేశారు ఈ స్టోరీ ట్రూ స్టోరీ ఆధారంగా తీశారని. అందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు, కానీ క్లైమాక్స్ లో వచ్చే డ్రామాటిక్ సీన్స్ తప్ప ఆ వయసులో చాలా మందికి ఇంచుమించు ఇలాంటి కథలే ఉంటాయి. అందువల్ల టీన్స్ ఈ స్టోరీతో ఐడెంటిఫై చేసుకున్న స్క్రీన్ ప్లే సాగతీతకి వాళ్లకు కూడా విసుగు పుట్టడం ఖాయం. రన్ టైం సుమారు 2 గంటల 20 నిమిషాలుంది. కానీ ఓపిగ్గా చివరి దాకా చూసిన కథ సంపూర్ణంగా ముగిసిందా అంటే అది లేదు. ఒకరి ఫీలింగ్స్ ని ఒకరు అర్థం చేసుకున్నారా, కనీసం తప్పప్పులైనా తెలుసుకున్నారా, అసలేం జరిగిందంటే ఏమో అలాంటి ప్రశ్నలకి సరైన సమాధానమే లేదు. నిజానికి ఈ సినిమా పేరు క్రిస్టీ అని కాకుండా రాయ్ అని పెట్టుంటే సరిపోయేది. ఎందుకంటే మూవీ మొత్తం రాయ్ దృష్టికోణంలో నుంచే సాగుతుంది. స్క్రీన్ టైం కూడా రాయ్ కే ఎక్కువగా కేటాయించారు. చివరి దాకా రాయ్ పట్ల తన ఫీలింగ్స్ ని సీక్రెట్ గానే ఉంచుతుంది క్రిస్టీ. క్లైమాక్స్ లో ఎయిర్పోర్ట్ లో జరిగే డ్రామాటిక్ సీన్స్ తో క్రిస్టీ మీద కోపం, రాయ్ పట్ల సింపతి రావాలని డైరెక్టర్ గారు తెగ ట్రై చేశారు. కానీ ఆడియన్స్ కి క్రిస్టీపై కోపం సంగతేమో గాని రాయ్ చేసే అటెంప్ట్ లో ఫూలిష్నెస్ కనిపిస్తుందే గాని ట్రూ లవ్ మాత్రం కనిపించదు. అసలు రాయ్ కి క్రిస్టీకి మధ్య సరైన సంభాషణలు పెట్టనే లేదు. అంతా మాంటాజెస్ లో లాగించేస్తే కథలో డెప్త్ ఎలా కన్వే అవుతుంది? బాటమ్ లైన్ ఏంటంటే టెక్నికల్లీ ఈ సినిమాలో చాలా పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గోవింద్ వసంత్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లెజెంట్ గా ఉంటే ఆనంద్ చంద్రన్ గారి సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ గా ఉంది. మాళవిక మోహనన్ గారి ఫోటోజెనిక్ ఫేస్ మనల్ని అట్రాక్ట్ చేస్తే యాక్టింగ్ కూడా బాగానే అనిపించింది. కానీ మాథ్యూ థామస్ గారి యాక్టింగ్ బాగున్నా రైటింగ్ లోపం వల్ల ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. మొత్తానికి కాంప్లికేటెడ్ రొమాంటిక్ సబ్జెక్ట్ ని ఆర్టిస్టిక్ గా చూపించబోయి బోరింగ్ గా చూపించేసరికి క్రిస్టీకి నేను ఇచ్చే రేటింగ్ 4/10 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.